ఓకే, ఇప్పుడు హెచ్టిఎంఎల్లో థర్డ్ ప్రోగ్రామ్ గురించి చూద్దాం. ఇప్పుడు ఆల్రెడీ కొంచెం ఇది అవన్నీ కూడా బిగినింగ్ ట్యాగ్ ఎండింగ్ ట్యాగ్ అంతా కామన్ కాబట్టి సో మీరు కూడా నేర్చుకోగలరు. ఇప్పుడు నేను సేవ్ చేశాను. ఇక్కడ థర్డ్ అని టైప్ చేసి third.html అని టైప్ చేసి సేవ్ చేస్తున్నాను. ఇక్కడ ఏంటంటే మనము ఈ హెచ్టిఎంఎల్లో బాడీ ట్యాగ్ లోపల హెడ్డింగ్ 1 అనేది ఒక ట్యాగ్ చెప్పాము కదండి. తర్వాత వచ్చేసి పేరాగ్రాఫ్ ట్యాగ్ అనేది కూడా ఒకటి చెప్పాము. అంటే టోటల్ 6 హెడ్డింగ్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసాము. తర్వాత పేరాగ్రాఫ్ ట్యాగ్స్ గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేసాము. సరే, ఇప్పుడు నేను ఇక్కడ ఎంఎస్ వర్డ్లో ఒక టైటిల్ టైప్ చేస్తున్నాము, దట్ ఈస్ నిపుణ టెక్నాలజీస్ అని. ఓకే, సో ఈ నిపుణ టెక్నాలజీస్ అనేది ఏంటంటే ఒక టైటిల్. ఈ టైటిల్ని హెడ్డింగ్ రూపంలో చూడాలనుకుంటున్నాం కాబట్టి ఇక్కడ మీరు హెడ్డింగ్స్ అనేది ఇచ్చుకోవచ్చు. స్టైల్స్లోకి వెళ్తే హెడ్డింగ్ 1 అని, ఓకేనా. బట్ ఇక్కడ కూడా నేను బ్రౌజర్లో సేమ్ అలాగనే చూడాలనుకుంటున్నాను కాబట్టి H1 నిపుణ టెక్నాలజీస్ అని నేను ఇక్కడ టైప్ చేశాను. ఓకే, సో ఇక్కడ /H1 ఇచ్చేసి సేవ్ చేస్తే ఇప్పుడు మనకు థర్డ్ ప్రోగ్రామ్ కాబట్టి ఫైల్లోకి వెళ్ళి మీరు ఓపెన్ థర్డ్ ప్రోగ్రామ్ని ఓపెన్ చేయండి. ఇక్కడ ఇది హెడ్డింగ్. ఇప్పుడు ఈ హెడ్డింగ్కి ఇక్కడ ఎంఎస్ వర్డ్లో ఏం చేయాలనుకుంటున్నామంటే సెలెక్ట్ చేసి ఈ హెడ్డింగ్కి ఫాంట్ టైప్, నీకు నచ్చిన ఫాంట్ టైప్ పెట్టుకోవాలనుకుంటున్నాము. ఓకే, సో చూడండి, ఏ ఫాంట్ కావాలనుకుంటే ఆ ఫాంట్ మీ ఇష్టం. ఫాంట్ వచ్చిందా? అట్లనే ఆ ఫాంట్ సైజ్ పెట్టాలనుకుంటున్నాం. ఇవన్నీ కూడా సో మనము ఎంఎస్ వర్డ్లో నీట్గా సెలెక్ట్ చేసి చేయగలుగుతున్నాం. బట్ ఈ టైటిల్ కూడా ఫాంట్ టైప్, తర్వాత ఫాంట్ సైజు, ఫాంట్ కలర్, బోల్డ్, ఇటాలిక్, అండర్లైన్ ఇవన్నీ అప్లై చేయాలంటే ఫస్ట్ ఇక్కడ కూడా మనము ఫాంట్ అనే ఒక ట్యాగ్ని రాయాలా. దేనికి? ఈ హెడ్డింగ్కి కాబట్టి. సో ఇక్కడ ఈ ఫాంట్ ట్యాగ్ని కూడా మనం ఎండ్ చేయాలి. బట్ ఈ ట్యాగ్స్ రాసినంత మాత్రం మనం సేవ్ చేసి ఇక్కడ ఎగ్జిక్యూట్ చేస్తే నో యూజ్ అన్నట్టు. కానీ ఇప్పుడు మరి మనం ఏం చేయాలా? ఇక్కడ మనం ఏమేమి అప్లై చేసాం? ఫాంట్ టైప్ అంటున్నాం కదా, ఇక్కడ దీన్ని ఫాంట్ సైజ్ అంటున్నాం కదా, ఫాంట్ సైజ్ అప్లై చేసాము పెడుతున్నాం కదా. బట్ ఇక్కడ కూడా ఫాంట్ ట్యాగ్ లోపల ప్రాపర్టీస్ అంటే అట్రిబ్యూట్స్ రాయాలి. మనం ఇక్కడ మనకు నచ్చిన ఫాంట్ టైప్ ఇక్కడ అప్లై చేస్తున్నాం కదా. బట్ ఇక్కడ ఏం రాయాలంటే ఈ నీకు నచ్చిన ఈ ఫాంట్ టైప్స్ అప్లై చేయడానికి ఫేస్ అనే ఒక అట్రిబ్యూట్ని యాడ్ చేయాలి. ఫేస్, ఓకేనా, ఈక్వల్ టు అది డబుల్ కొటేషన్ లోపల ఏం ఫాంట్ రావాలా? ఇవే మీరు వర్డ్లో కానీ నోట్ ప్యాడ్లో కానీ చూస్తే ఫాంట్స్ ఉన్నాయి కదా. మీకు ఏ ఫాంట్ కావాలనుకుంటే ఆ ఫాంట్ని మీరు ఇక్కడ చూసుకోవాలి. బుక్ మ్యాన్ ఓల్డ్ స్టైల్ అనేది ఇక్కడ నేను రావాలనుకుంటున్నాం. ఇక్కడ నేను టైప్ చేస్తున్నా బుక్ మ్యాన్, చూడండి, మ్యాన్ ఓల్డ్ స్టైల్ అనేది ఒక ఫాంట్ ఫేస్. ఇది ఇక్కడ టైప్ అన్నాం, ఇక్కడ ఫేస్ అంటున్నాం. సేవ్ చేస్తున్నాను. చూడండి, ఇక్కడ రీఫ్రెష్ చేయండి. చూడండి, ఆ ఫాంట్లో వచ్చిందా? ఎంఎస్ వర్డ్కి దీనికి చూసినట్లయితే సేమ్ కనిపిస్తుంది కదా మీకు. ఓకే, తర్వాత ఇప్పుడు సైజ్ రావాలా, ఫాంట్ సైజ్. అప్పుడు ఇక్కడ ఏం చేయాలంటే మరి ఇక్కడ స్పేస్ ఇచ్చి ఇందులోపలే ఫాంట్ ట్యాగ్ లోపలే ఇంకొక అట్రిబ్యూట్ రాయాలా. దాన్ని సైజ్ ఈక్వల్ టు ఎంత? ఇక్కడైతే మీరు ఎంఎస్ వర్డ్లో మీకు కావలసినంత సైజు పెంచుకోవచ్చు, అవునా. బట్ ఇక్కడ మాత్రం HTMLలో మ్యాక్సిమం 7. ఇంకా ఆ తర్వాత CSS ఇవన్నీ వచ్చేసరికి ఇంకా మాకు కావాల్సినంత పెంచుకోవచ్చు. మ్యాక్సిమం 7 ఇచ్చుకోవాలి ఇక్కడ. సో చూడండి, ఒకసారి ఫైల్ సేవ్, ఇక్కడ బ్రౌజ్ చేస్తే సైజ్ పెరిగిందా? ఇక మీరు ఇక్కడ తగ్గించుకోవాలనుకుంటే సైజ్ అనేది ఒక 3 ఇచ్చాము ఫాంట్ సైజ్. చూడండి, రిఫ్రెష్ చేస్తే ఇక్కడ సైజ్ అనేది తగ్గింది. అట్లా మీరు ఫాంట్ సైజ్ అనేది పెట్టుకోవచ్చు. ఈ టెక్స్ట్కి కలర్ రావాలనుకుంటే ఫాంట్ గ్రూప్లో మీరు ఫాంట్ కలర్ పెట్టుకోవచ్చు కదా, రెడ్డో లేకపోతే గ్రీనో, మీకు కావాల్సిన కలర్ ఇక్కడ పెట్టుకోవచ్చు. అప్లై చేస్తున్నా. మరి ఇక్కడ రావాలనుకుంటే ఇందులోపలే మరి ఇంకొక అట్రిబ్యూట్ కలర్, COLOUR రాయకండి, COLOR రాయండి. కలర్ ఈక్వల్ టు ఇక్కడ ఏ కలర్ రావాలా? రెడ్, డబుల్ కొటేషన్లో రెడ్ అనేది రాస్తున్నాం. చూడండి, సేవ్ చేయండి ఒకసారి. ఇక్కడ రీఫ్రెష్ చేయండి.
వచ్చిందా రెడ్ కలర్? అట్లా సో మీరు సో ఈ టెక్స్ట్కి రెడ్ అనేది రాసుకోవచ్చు అనమాట. ఓకేనా? ఇప్పుడు ఇందులో చూడండి, ఫాంట్, ఫేస్, తర్వాత సైజు, కలర్, ఇవి అప్లై చేసాం మొత్తం. మరి ఈ టెక్స్ట్కి బోల్డ్ రావాలనుకోండి, బోల్డ్ అంటే బి అంటే థిక్గా వస్తుంది కదండి, ఇటాలిక్, మరి ఇక్కడ అండర్లైన్, ఇవి రావాలి కదా. మరి ఇక్కడ ఎట్లా అంటే అప్పుడు మీరు బాగా గుర్తుపెట్టుకోండి, హెడ్డింగ్ ట్యాగ్కే రావాలనుకుంటే హెడ్డింగ్ ట్యాగ్ రాసుకోవచ్చు, లేదు సపరేట్ కంటెంట్కి రాసుకోవాలనుకుంటే చూడండి, అంజి అని రాసాం, తర్వాత మనీ అని రాసాం, ఓకే, చింటూ అని రాసాం, ఓకే, చింటూ అండ్ మిన్నీ అని. వీటికి సపరేట్గా ఇది బోల్డ్లో రావాలి, ఇది ఇటాలిక్ రావాలి, ఈ అండర్లైన్లో రావాలనుకుంటే అప్పుడు ఇక్కడ బోల్డ్ అప్లై చేస్తున్నాం కదా ఎంఎస్ వర్డ్లో, ఇక్కడ బి ట్యాగ్ రాయాలి. బి అంటే బోల్డ్ అని అర్థం, అవునా? బట్ దాన్ని ఎండ్ చేయాల్సిందే /bతో, ఇది ఒక స్టైల్. మరి ఇక్కడ ఇటాలిక్ అంటే ఐ ట్యాగ్ ఉపయోగించాలా, ఇటాలిక్ అని రాయాలా. దీన్ని కూడా మనం /i తోనే ఎండ్ చేయాలా. చూడండి ఒకసారి ఇక్కడ సేవ్ చేస్తున్నాం, Ctrl+S ఇచ్చేసి రిఫ్రెష్ చేయండి, వచ్చిందా అంజి? చూడండి ఇది ఇటాలిక్ ట్యాగ్లో వచ్చింది, ఇదేమో మనకు మామూలుగానే ఉంది. బట్ అండర్లైన్లో రావాలనుకున్నప్పుడు ఇక్కడ ఏం చేయాలా మనం, చూడండి అండర్లైన్ యు /u అని యూజ్ చేస్తే సరిపోతుంది. ఇప్పుడు చూడండి రిఫ్రెష్ చేశాను, ఇక్కడ బోల్డ్ అయింది, ఇటాలిక్లో వచ్చింది, తర్వాత అండర్లైన్ వచ్చింది. చూసారా, ఇక్కడ బోల్డ్, ఇటాలిక్, అండర్లైన్ ఒకేసారి అప్లై చేసాం. అదే సపరేట్గా చూద్దామా, అంజి, మనీ, చింటూ అండ్ మిన్నీ అని సేమ్ యాజ్ ఇట్ ఈస్గా అప్లై చేస్తే బోల్డ్ అంటే థిక్గా వచ్చింది, ఇటాలిక్ అంటే మామూలుగా స్లాంట్ టెక్స్ట్ టైప్ వచ్చింది, అండర్లైన్ అంటే అండర్లైన్ వచ్చింది. ఇక్కడ సేమ్ అదే కదా వచ్చింది ఇక్కడ. అట్లా దీనికి కూడా మనం ఈ ట్యాగ్స్ అనేది ఉపయోగించుకోవాలా, బోల్డ్, ఇటాలిక్, అండర్లైన్ సపరేట్ ట్యాగ్స్ రాసుకోవాలి. సరే, మరి నాకు వద్దయ్యా ఓన్లీ ఒకేసారి బోల్డ్, ఇటాలిక్, అండర్లైన్ ఈ నిపుణ టెక్నాలజీస్కి రావాలనుకుంటే అప్పుడు మీరు హెడ్డింగ్ ట్యాగ్ లోపల రాసుకోండి బి, ఓకేనా. ఐ చూడండి, ఇటాలిక్ ట్యాగ్, అండర్లైన్ ట్యాగ్, వీటికి మరి ఏం చేయాల్సిందే ఇక్కడ హెడ్డింగ్ ట్యాగ్ లోపలే /b/i/u ఎండింగ్ ట్యాగ్స్ అనేది కంపల్సరీ ఉండాలి, కన్ఫ్యూజ్ అవ్వకుండా. చూడండి ఇప్పుడు చూసారా, రిఫ్రెష్ చేయండి, అన్నింటికి బోల్డ్, ఇటాలిక్, అండర్లైన్ అప్లై అయినాయా. వీటిని మనం ఇక్కడ ఫాంట్ స్టైల్స్ అంటున్నాం. బట్ ఇక్కడ మనం నేరుగా ఆ ట్యాగ్స్ని ఇక్కడే మీరు ఉపయోగించవచ్చు. అంటే మీరు ఒక హెడ్డింగ్ ట్యాగ్కే కాదు ఫాంట్ రాసుకోవాల్సింది, ఏదైనా పేరాగ్రాఫ్ ట్యాగ్ కూడా రాసుకోవచ్చు. చూడండి పేరాగ్రాఫ్ ట్యాగ్ రాస్తున్నాము ఇక్కడ. ఈ పేరాగ్రాఫ్ ట్యాగ్ అనేది మీరు ఏదైనా కంటెంట్ అనేది రాసుకోవచ్చు, ఓకే, మీ ఇష్టం. నేను ఈ పేరాగ్రాఫ్ ట్యాగ్ సో మ్యాటర్ అనేది ఇలా తయారు చేస్తున్నాము. సో దీన్ని ఇప్పుడు సేవ్ చేస్తున్నాం, ఫైల్ సేవ్. ఇక్కడ మీరు ఒకసారి రిఫ్రెష్ చేస్తే బ్రౌజర్లోకి వెళ్ళి వచ్చిందా, కానీ అన్నింటికి కలరు, ఫాంట్ ఇవన్నీ వచ్చేస్తున్నాయి. బట్ ఫాంట్ ట్యాగ్ మనం ఇక్కడ ఎండ్ చేయడం వల్ల దానికి అప్లై అయినాయి. ఇక్కడ నేను ఎండ్ చేసేస్తున్నాను చూడండి, /ఫాంట్ హెడ్డింగ్ మాత్రమే ఉండాలనుకున్నప్పుడు అక్కడ క్లోజ్ చేసేస్తాం ఆ ట్యాగ్ని. ఇక్కడ చూసారా, దీనికి మాత్రమే ఈ కలర్ ఇవన్నీ వచ్చినాయి. ఇప్పుడు వీటికి పేరాగ్రాఫ్ అలైన్మెంట్కి సెంటర్ ఉండాలా, బోల్డ్ రావాలా, తర్వాత ఫాంట్ కలర్ ఇవన్నీ రావాలనుకుంటే అప్పుడు మళ్ళీ మనం ఏం చేయాలా, ఇక్కడ సేమ్ చూడండి పేరాగ్రాఫ్ కూడా మనం ఏదైనా రాసినప్పుడు ఇక్కడ వీటన్నింటికి అండర్లైన్ వద్దు అనుకున్నాం. సరే దీన్ని సెలెక్ట్ చేసి సెంటర్ కావాలంటే సెంటర్, బోల్డ్ కావాలంటే బోల్డ్ కదండి. మరి అట్లనే ఫాంట్ సైజ్ కావాలంటే ఫాంట్ సైజ్, కలర్ కావాలనుకుంటే కలర్ పెడుతున్నామా. ఇక్కడ కూడా మరి ఈ పేరాగ్రాఫ్కి మనం ఇంకొక ఫాంట్ ట్యాగ్ రాసుకోవాలా. ఫాంట్ ట్యాగ్ రాసుకొని ఆ ఫాంట్ ట్యాగ్ని ఎక్కడ ఎండ్ చేయాలా, పేరాగ్రాఫ్ లోపలైనా రాయించి బయట వైపైనా రాసుకోవచ్చు. ఎండ్ చేసాము కానీ బట్ అట్రిబ్యూట్ ఇవ్వాలి కదా. ఇక్కడ ఇంకా ఏం చేంజెస్ అయితే ఏం లేవు.
అట్రిబ్యూట్స్ రాయాలా. ఏం అట్రిబ్యూట్స్? ఇక్కడ కలర్, ఫేస్ ఇవన్నీ ఇచ్చాం కదా, ఇక్కడ సేమ్ మనం ఈ ఫాంట్ టైప్ రావాలంటే ఏం రాయాలా? ఫేస్ ఈక్వల్ టు, మీకు ఇక్కడే ఉన్నాయి చూడండి, ఏ ఫేస్ కావాలనేది ఇక్కడ చూసుకోవచ్చు. మీకు నచ్చిన ఫేస్ ఇదో అహరోనియన్ ఉంది, లేదంటే అల్జీరియన్ అని ఒక ఫాంట్ ఫేస్, అది టైప్ చేయాలి. ఇక్కడ మీరు అల్జీరియన్ అని టైప్ చేశాను. ఈ ఫేస్ అనేది ఒక అట్రిబ్యూట్. సేవ్ చేస్తే చూసారా అల్జీరియన్ అని ఫాంట్ వచ్చిందా. తర్వాత ఇప్పుడు మనం ఇక్కడ ఏంటి, సైజ్ ఏమి అక్కర్లేదు, కలర్ రావాలా. కలర్ అని ఒక అట్రిబ్యూట్ రాయాలా. ఇక్కడ లోపలే COLOR కలర్ ఈక్వల్ టు గ్రీన్ అని రాసా. ఓకే, సో గ్రీన్ అని రాస్తే ఫైల్ సేవ్ అంటే చూడండి మనకి ఇక్కడ ఆ పర్టికులర్ ఫైల్కి గ్రీన్ కలర్ వచ్చింది. ఇక పేరాగ్రాఫ్కి అలైన్మెంట్ సెంటర్ రావాలన్నాం కదా, అప్పుడు మీరు ఏం చేయాలి, ఇక్కడ పేరాగ్రాఫ్ లోపల అట్రిబ్యూట్ అలైన్ ఈక్వల్ టు సెంటర్ అని రాశారనుకోండి, చూడండి ఇక్కడ మనం నేరుగా సెంటర్లో వచ్చేసిందా, సెంటర్ పెట్టుకోవచ్చు అనమాట. క్లియర్ కదండి నేను చెప్పింది ఇప్పుడు మీకు? ఓకే సరే, ఇప్పుడు ఈ MS వర్డ్ని ఫాలో అవుతూనే మీరు నేర్చుకోండి. ఇక ఫాంట్ ఫేస్ అనేది ప్రతి ఒక్క పేరాగ్రాఫ్కి, ప్రతి ఒక్క టైటిల్ సపరేట్ కలర్ ఇవన్నీ రాయాలంటే మాత్రం సపరేట్ ట్యాగ్స్ ఓపెన్ చేసుకోవాల్సిందే మీరు. ఇప్పుడు ఇందాక చెప్పినట్లు ఈ ఫాంట్ ట్యాగ్ అనేది ఇక్కడ క్లోజ్ చేయకుండా, ఇప్పుడు ఇది నేను ఇంకా ఇవ్వలేదనుకోండి, సేవ్ చేస్తే ఈ ఫస్ట్లో ఏదైతే ట్యాగ్ ఓపెన్ చేసామో అంతటికి వచ్చేస్తుంది చూడండి, ఇక్కడ వచ్చిందా. అట్లా మీరు కూడా కొంచెం దానికి సపరేట్ స్టైల్ రావాలనుకుంటే, ఇప్పుడు ఈ పేరాగ్రాఫ్కి ఒక ఫాంట్ స్టైల్ రావాలనుకుంటున్నాము చూడండి, ఈ పేరాగ్రాఫ్కి ఒక సైజు, ఈ పేరాగ్రాఫ్కి ఒక కలరు, అట్లా మీరు సపరేట్గా ఇక్కడ కూడా మీరు ట్యాగ్స్ అనేది, ఫాంట్ ట్యాగ్స్ అనేది రాసుకోవాల్సిందే. ఓకేనా? కాబట్టి దీంట్లో ఎటువంటి కాంప్రమైజ్ అయితే లేదు. బట్ మీరు చేసే కొద్దీ చాలా ఫన్నీగా ఉంటుంది, ఇక్కడ ఈజీగా నేర్చుకోవచ్చు అనమాట HTML అనేది. ఓకే, సో కాబట్టి ఇది మీరు ట్రై చేయండి. ఏమేమి ట్యాగ్స్, బోల్డ్, ఇటాలిక్, అండర్లైన్, ఫాంట్ ట్యాగ్, వాటి లోపల అట్రిబ్యూట్స్, ఫేస్, సైజ్, కలర్ ప్రాక్టీస్ చేయండి. ఓకే, సో 1 or 2-3 టైమ్స్ మీరు బాగా ప్రాక్టీస్ చేస్తే మీకు ఈ బాగా ఐడియా వచ్చేస్తుంది అనమాట. ఓకేనండి, థ్యాంక్ యూ.